నిన్న కులగణన మీద ఏం మాట్లాడిండు మన రేవంత్ రెడ్డి గారు ఒకసారి చూద్దాం. కులగణన లెక్కలు తప్పు అంటే వంగబెట్టి గుద్దండి. మీకు 42% రిజర్వేషన్లు రావాలంటే ప్రభుత్వం చెప్పినటువంటి బీసీ లెక్కలను ఒప్పుకోవాల్సిందే. సంచలన వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి. పద్మశాలీలను ఆదుకుంటున్నాం, 600 కోట్ల ఆర్డర్లు ఇచ్చినాం, ఒక్కొక్క మహిళకు 2 చీరలు ఇస్తాం. ఎప్పుడు ఇస్తావు సార్? ఎప్పుడు ఇస్తావు? ఒక్కొక్క మహిళకు 2 చీరలు ఇస్తాం. 1,30,00,000 చీరలు ఆర్డర్లు ఇచ్చినాం. నాకు ఏ వ్యసనాలు లేవు, ఏ అలవాట్లు లేవు, మీకోసం 24 గంటలు పనిచేస్తా, నన్ను అభిమానించండి, నాకు అదే కావాలి. నాంపల్లిలో అఖిల భారత పద్మశాలి మహాసభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు. తెలంగాణ రాజకీయం మొత్తం బీసీల చుట్టే తిరుగుతున్నట్టుగా కనిపిస్తోంది. పార్టీ ఏదైనా, వేదిక ఏదైనా బీసీల రిజర్వేషన్ల గురించే చర్చ నడుస్తోంది. ఈ సందర్భంగా కులగణన పైన సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మేము ఎంతో కష్టపడి బీసీ లెక్కలు తేలిస్తే వాళ్ళు అది తప్పు అంటున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు రావాలంటే ప్రభుత్వం చేసిన కులగణన లెక్కలు ఒప్పుకోవాల్సిందని అన్నారు. మాకు బీసీల మీద ప్రేమ ఉంది కాబట్టి అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే కులగణన చేశామని చెప్పారు. కొందరు కావాలనే రాద్ధాంతం చేస్తున్నారని మన ముఖ్యమంత్రి గారు మండిపడ్డారు. కులగణన తప్పు అంటే వంగబెట్టి గుద్దాలనంట. ఎవరిని గుద్దుదాం సార్? ఎవరిని గుద్దుదాం? 100కు 100% కులగణన, మీరు చేసేటువంటి కులగణన రిపోర్టు తప్పు. అది మేము చెప్పే ముచ్చటే కాదు, నీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా గదే ముచ్చట చెప్తున్నారు. బీసీ ఎమ్మెల్యేలను అడగని చెప్తారు. మొన్నటిదాకా మీ పార్టీలో ఉండగా తీన్మార్ మల్లాన్ అనేటువంటి ఒక ఎమ్మెల్సీ, ఆయన కూడా గదే చెప్పిండు కదా. ఇలా బీసీలందరూ కూడా, తెలంగాణలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా ఈ రేవంత్ రెడ్డి సర్కారు చేసినటువంటి కులగణన లెక్కలు తప్పు అని ముక్త కంఠంతో చెప్తా ఉన్నాయి. ఏదో ఆషామాషిగా చెప్పుడు కాదు, ముక్త కంఠంతో చెప్తా ఉన్నాయి. కాబట్టి ఇక ఈ మాటలు బంద్ పెట్ట వంగబెత్తి గుడ్డండి. ఇక మొన్నటిదాకా డ్రాయర్లు వీకుడు, లాగులు వీకుడు ఇవన్నీ అయిపోయినాయి. తొండలు ఇడుచుడు, బల్లులు ఇడుచుడు. ఇక ఇప్పుడు గుద్దుడు కాడికి వచ్చిండు. వంగబెట్టి గుద్దాలంట తప్పు అంటే ఎంతమందిని గుద్దుతావు సార్? ఎంతమందిని గుద్దుతావు? 100కి 60% పైన ఉన్నటువంటి బీసీలు అందరిని గుద్దుతావా? మరి ఇట్లా బీసీలు అందరు తప్పనే అంటున్నారు. ఏ నికార్సైన బీసీ నాయకుడు, నీ మోచేతి నీళ్లు తాగేటువంటి పదవులకు కక్కుర్తి పడుతున్నటువంటి వాళ్ళు తప్ప ఏ నికార్సైనటువంటి బీసీ నాయకుడు కూడా మీరు చేసినటువంటి కులగణన లెక్కలు కరెక్టే, అందులో బీసీల లెక్కలు కరెక్టే అని చెప్పేసి చెప్పడం లేదు. కాబట్టి ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలి. ఆయన వంగబెట్టి గుద్దండి అంటే మీరు చెప్పినటువంటి లెక్కల ప్రకారము 56% బీసీలు ఉన్నారు. 56% బీసీలు ఉన్నారు తెలంగాణలో. ఇందులో కూడా మళ్ళా ముస్లింలో ఉన్నటువంటి బీసీలు 10%కి పైనే ఉన్నారు. అంటే 46% బీసీలు. ఇది దొంగ లెక్క, 100% దొంగ లెక్క. ఇది బీసీలు ఏది హిందువులలో ఉన్నటువంటి బీసీలే 50%కి పైన ఉంటారు. ముస్లింలలో ఉన్నటువంటి బీసీలని, హిందువులలో ఉన్నటువంటి బీసీలని ఇద్దరిని కలిపితే 62 నుంచి 65% ఉంటారు. 10%కి లోపల ఉన్నటువంటి అగ్రవర్ణాలను 14% చేసి చూపిస్తున్నాడు ఎవరు? మన ఈ రేవంత్ రెడ్డి గారు. మళ్ళీ ఇందులో రెడ్ల లెక్క ఎంత, రావుల లెక్క ఎంత, ఇంకా వైశ్యుల లెక్క ఎంత, బ్రాహ్మణుల లెక్క ఎంత, ఇవన్నీ చెప్పలేదు. మళ్ళీ ఇంకా వీళ్ళ లెక్కలు చెప్పలేదు. ఆ మొత్తం జనాభా లెక్కలల్లో, ఆ కులగణనల్లో దాంట్లో అసలు మిగతా కులాలు ఎవరు లేరు. అంటే హైదరాబాద్లో మార్వాడీలు ఎంతమంది ఉన్నారు లెక్కనే చెప్తలేడు. మార్వాడీల లెక్క చెప్పలేదు, సిక్కుల లెక్క చెప్పలేదు. ఇట్లా చాలామంది ఉన్నారు. మరి ఇక్కడ పిట్టెలోలు అని కూడా ఉంటారు ఇక్కడ మన హైదరాబాద్లో. ఈ ఫ్రూట్ బిజినెస్ ఎక్కువ చేస్తుంటారు. మరి వీళ్ళ లెక్కలేయి, క్రిస్టియన్స్ లెక్కలేయి, ఇవేవి లేకుండా ఓన్లీ ఈ లెక్కలు తేల్చేసి ఇదే నిజం అని చెప్తారు. ఇక ఇది నిజమని ఒప్పుకోకపోతే మీకు 42% రిజర్వేషన్ రాదు బీసీలకు అని చెప్పేసి భయపెట్టే ప్రయత్నం రేవంత్ రెడ్డిది ఎట్లుంటుందంటే, ఒక అబద్ధం చెప్తాడు. ఆ అబద్ధాన్ని పదే 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 చెప్పి ఇది నిజమని ప్రజల చేత నమ్మిస్తాడు. ఇది తెలివి ఆయనది, ఆయనకు ఆ టాలెంట్ ఉన్నది. సో కాబట్టి ఇప్పుడు ఆయన చేసినటువంటి కులగణన లెక్కలు తప్పు. ఇంకా ఏమంటున్నాడు, నిన్న మాట్లాడుకుంటా, ఎంతో పకడ్బందీగా కులగణన లెక్కలు చేసినాం మేము, ఎంతో పకడ్బందీగా చేసిండంట. మేము ఒక్కొక్క టీచర్ని రోజుకు 10 ఇండ్లకే రాసుకురండి అని చెప్పినాము.
ఎక్కువ రాస్తే తప్పులు వస్తాయని కూడా చెప్పినాము అని చెప్తున్నాడు. ఎన్ని అబద్ధాలు సార్ మీరు చెప్పేది? అసలు ఊళ్ళల్లో మీరు చేసినటువంటి లెక్కల కులగణన ఎట్లా జరిగిందో తెలుసా? ఏ ఇంటికి పోయినా ఇయ్యకపోతే ఇంటికాడ కూర్చొని రాసిచ్చిరు మీకు. అవి ఏం సొక్కమైన లెక్కలు కావవి, అవన్నీ తప్పుల తడక. అదంతా ఆ సొక్కమైన లెక్కలు ఏం కావు, అవన్నీ కూడా తప్పుల తడక. సో కాబట్టి ఈ అబద్ధాలు చెప్పేటువంటి దుకాణాన్ని బంద్ పెట్టండి. ఇక పోతున్నా కొద్దీ ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఇంకొకటి, దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఇంకొకటి, దాన్ని కప్పిపుచ్చుకోవడం ఇంకొకటి, ఇట్లా చెప్పుకుంటూ పోతా ఉంటే ప్రభుత్వం నడవది. ఈ వ్యవహారాన్ని బంద్ పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోండి. బీసీలను మోసం చేసే కార్యక్రమం జరుగుతూ ఉన్నది. 42% రిజర్వేషన్ రావాలంటే మీరు అందరూ ఒప్పుకోవాల్సిందే. నేను చేసిన లెక్క కాడికి అంట మీరు తక్కువ చేసి చూపించచ్చు. తెలంగాణ జనాన్ని తగ్గించవచ్చు. నువ్వు 4.5 కోట్లు దగ్గర ఉన్నటువంటి జనాన్ని 3.5 కోట్లు చేసి చూపించినావు నువ్వు మహానుభావుడు. 1 కోటి మందిని ఎగరగొట్టేసినావు, 60 లక్షల మందిని. వాళ్ళు ఎక్కడ వేరు మరి? వాళ్ళు ఎక్కడ వేరు? బక్కజేస్తున్నాను ఎన్నిసార్లు చెప్పిండు, లెక్కలతో సహా చెప్పిండు కదా. అవును బ్రదర్, మీరు చెప్పిన లెక్క ప్రకారమే ఓటు హక్కున్న వాళ్ళు గింతమంది, 10th క్లాస్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు గింతమంది, ఇంటర్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు గింతమంది, ఇప్పుడే పుట్టిన పిల్లలు ఇంకా కొంతమంది ఉంటారు వాళ్ళది గింతమంది. ఇవన్నీ కలుపుకుంటే 4.5 కోట్లు వస్తున్నది. నువ్వేమో 3 కోట్ల పైచిలకు దగ్గర 3.5 కోట్లు మాత్రం చూపిస్తా ఉన్నావు. ఇంకా 60 లక్షల మంది లెక్కలను నువ్వు మింగేస్తా ఉన్నావు. అవి ఎక్కడ పోయినాయి అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. దాని మీద చర్చ లేదు. ఏంటంటే ఇదంతా ఒక డొల్ల. బీసీల మీద వేరే వాళ్ళకు ప్రేమ లేదు అని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి, కానీ ఈయనకు లేదు. ముందు ఎంతమంది బీసీలకైనా టికెట్లు ఇచ్చిండే ఇవాళ చూద్దామా? ఏ ఉమ్మడి జిల్లాలకైనా పోదాం. ఎంతమంది బీసీలు? నల్లగొండ కోరి ఎంతమంది ఉన్నారు? ఒక్క ఆయన ఆలేరు ఎమ్మెల్యే. ఇంకా తర్వాత అందరూ రెడ్డి 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 రెడ్డి, అందరు రెడ్లేనా? ఒక ఆలేరు ఎమ్మెల్యే మాత్రమే బీసీ. రిజర్వ్డ్ ఉన్నటువంటి నియోజకవర్గాలు పక్కన పెట్టండి, ఎందుకంటే సచ్చినట్టు ఇవ్వాల్సిందే అది. ఎస్సీ రిజర్వ్డ్ ఉన్నటువంటి నగరికల్ని అయితే మాదిగ సోదరులకు లేకపోతే మాల సోదరులకు ఇవ్వాల్సిందే. అది ఎవరు మార్చలేరు. తుంగతుర్తి రిజర్వ్డ్ ఇవ్వాల్సిందే. దేవరకొండ ఎస్టీ రిజర్వ్డ్ ఇవ్వాల్సిందే. జనరల్ స్థానాలల్లా ఎంతమంది బీసీలకు ఇచ్చిండటి ఈ రేవంత్ రెడ్డి టికెట్లు? ఒక్క ఆలేరు నియోజకవర్గంలో మాత్రమే. మిగతా అన్ని చోట్ల రెడ్లే కదా. ఒక బీసీ మీద నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఒక బీసీ బిడ్డ భగత్ పోటీ చేస్తే ఆయన మీద పోటీ పెట్టింది ఎవరు? ఇదే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి ఆయన పెట్టలేదా? బీసీలను ఓడగొట్టింది ఎవరు? ఇదే రేవంత్ రెడ్డి కాదా? ఇటు పోతే పాలమూరు జిల్లాలో ఎంతమందికి ఇచ్చిర్రు బీసీలకు? రంగారెడ్డి జిల్లాలో ఎంతమందికి ఇచ్చిర్రు? ఇట్లా తెలంగాణలో ఉన్నటువంటి 10 ఉమ్మడి జిల్లాలల్లో ఎంతమంది బీసీలకు ఇచ్చిర్రు టికెట్లు? ఇస్తారు, ఏడిస్తారు తెలుసా? గోషామహల్లో ఇస్తారు టికెట్. ఎవరికి? ఆమె సునీతారావు ఉంది కదా, ముదిరాజు బిడ్డ, పాప ఆమెకి ఇచ్చిర్రు అక్కడ గోషామహల్లా బీసీలకు ఇస్తే ఆడ గెలుస్తుందా? ఆడ ఉన్నటువంటి పరిస్థితులు బట్టి ఆడ బీజేపీ గెలిచే సీటు ఆడిస్తారు, లేకపోతే చాదర్ఘట్లో ఇస్తారు, ఏమంటారు చాంద్రాయణ గుట్టకి ఇస్తారు, లేకపోతే ఆ బర్కత్పురాలో ఇస్తారు బీసీలకు. ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉండి బీజేపీ బలం ఎక్కువ ఉన్న కాడ కాంగ్రెస్ వాళ్ళు బీసీలకు ఇస్తారు. ఎందుకంటే ఆడ ఓడిపోతారు, బీసీల ప్రాతినిధ్యం ఉండదు. ఒక రెడ్డి ఆయన మన ఇబ్రాహీంపట్నం రెడ్డి ఆయన ఎమ్మెల్యే ఆయన అంటలేడు, మాకు కనుక మంత్రి పదవి ఇవ్వకపోతే నేను రాజీనామా చేస్తా అని చెప్పేసి. సో కాబట్టి ఇట్లా రెడ్ల ప్రాబల్యం ఎక్కువ ఉన్నది. బీసీలకు వీళ్ళేం చేయలేదు, ఏం చేయలేదు. ఇప్పుడు 42% రిజర్వేషన్ అని కామారెడ్డి బీసీ డిక్లరేషన్ చేసి ఈ 42% రిజర్వేషన్ మీద ఎన్ని డ్రామాలు ఆడి ఇదే కాంగ్రెస్ వాళ్ళు. ఫస్ట్ అధికారంలోకి రాకముందుకేమో ఈ డిక్లరేషన్ చేసినప్పుడేమో మేము అధికారంలోకి రాగానే 42% రిజర్వేషన్ కల్పించి చట్టసభల్లో ఏది పంచాయతీ ఎన్నికల్లో బీసీ బిడ్డలకు న్యాయం చేస్తామని చెప్పారు. అది పోయింది. అధికారంలోకి రాగానే చెప్పారు ఇప్పుడు చట్టం చేయడం ఇవన్నీ సాధ్యం కాదు, కానీ మేము పార్టీ పరంగా ఇస్తాం 42% రిజర్వేషను అని చెప్పారు. పార్టీ పరంగా నువ్వు ఇస్తావు, అవతలోడు ఇవ్వద్దు. అసలు అది ఎట్లా సాధ్యమవుతుంది? అట్లా డ్రామాలు ఆడారు. దాని మీద తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది, బీసీ మూమెంట్ వచ్చింది. ఇది రావడంతో ఒక కమిషన్ ఏర్పాటు చేసిరు, దాని మీద ఒక కథ చేసిరు, కులగణన లెక్కలు చేసి ఆ లెక్కలు మొత్తం తప్పులు తడక చేసి ఇప్పుడు ఇగో గింత తగ్గించేసి బీసీల సంఖ్యను తగ్గించి ఇది రావాలంటే ఇక మీరు దీన్ని ఒప్పుకోవాల్సిందే అని చెప్తా ఉన్నాడు. మళ్ళీ ఇది కూడా ఇప్పుడు ఒప్పుకున్నా కానీ అయిపోయినట్టు ఏం కాదు. మళ్ళీ ఈయన చేసిన తీర్మానాన్ని
ఢిల్లీ కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంటేనే ఈయన చేసినటువంటి 42% రిజర్వేషన్ చట్టం అవుతుంది, అది మనకు సాధ్యమవుతుంది. ఒప్పుకోకపోతే కాదు. ఇప్పటికే బండి సంజయ్ చెప్తూనే ఉన్నాడు, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రి, నువ్వు ముస్లింలను ఇందులో కలిపితే మేము ఒప్పుకోము అని చెప్పేసి, ముస్లింలని 56%లో కలిపితే మేము ఒప్పుకోము అని ఆయన చెప్తూనే ఉన్నాడు. ఇన్ని లిటికేషన్ల మధ్యలో ఇంకెన్నిసార్లు మోసం చేస్తారు బీసీలని? సో ఈ రకంగా ఒక మోసం చేసేటువంటి కార్యక్రమం నడుస్తూ ఉంది.